సో లింఫోమా అనేది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. లింఫోమాలో రెండు రకాలు, హాడ్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్కిన్స్ లింఫోమా. జనరల్ గా లింఫ్ గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ కదా. సో వీళ్ళ మెయిన్ సిమ్టమ్స్ లింఫ్ గ్రంథులు వాపు, జ్వరము, బరువు తగ్గడం. ఆ లింఫ్ గ్రంథులు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో అది ఒత్తడం వల్ల వచ్చే సిమ్టమ్స్. కొంతమంది ఛాతి లోపల ఎక్కువ ఉన్నప్పుడు కాఫ్ వస్తుంది, కడుపు లోపల ఎక్కువ ఉన్నప్పుడు భారంగా అనిపించడం. సో లోపలకు సంబంధించిన మార్పులు వస్తాయి. హాడ్కిన్స్ లింఫోమాలో స్టాండర్డ్ గా చాలా వరకు ABVD అనే కీమోథెరపీ ఉంటుంది. 15 రోజులకు ఒకటి, నెలలో 2 సెషన్స్, ఒక సైకిల్ అంటాం. 2 సైకిల్స్ తర్వాత వీళ్ళు ఏంటంటే మళ్ళీ పెట్ స్కాన్ చేసుకొని జబ్బు ఎంత తగ్గిందో అసెస్ చేసుకొని బాగా కంట్రోల్ అవుతుందంటే అదే థెరపీ కంటిన్యూ చేస్తాం. కొన్నిసార్లు ఈ డోసెస్ అనేది మాడిఫై చేస్తాం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి. సో ఈ సైకిల్స్ అన్ని 6 సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాధారణంగా ట్రీట్మెంట్ ఆపేస్తాం, అబ్జర్వేషన్ లో పెట్టుకుంటాం పేషెంట్స్. కొన్నిసార్లు లొంగని కేసెస్ హాడ్కిన్స్ లింఫోమా, అప్పుడు ఏంటంటే సెకండ్ లైన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి వాడి కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈ హాడ్కిన్స్ లింఫోమా బాగా అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వాడే ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు సాల్వేజ్ కీమోథెరపీ అంటాం, అప్పుడు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా వీళ్ళలో ఉంటుంది.